రెండేళ్ల కింద కట్టిన రాజీవ్ స్వగృహ ఇల్లు ఉట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు సర్కార్ అమ్మకానికి వెట్టినా కొనేందుకు ఎవరు ముందుకొస్తలేరు. అన్ని సౌలతులు ఉన్నప్పటికీ రేట్లు తగ్గిస్తే బాగుంటుందంటున్నారు. రాజీవ్ స్వగృహ ఇండ్లను కట్టించింది అప్పటి సర్కార్. బండ్లగూడ, పోచారం, జవహర్ నగర్, గాజుల రామారంల కట్టిన ఈ ఇళ్లను తక్కువ ధరకు మధ్యతరగతులకు ఇవ్వాలనుకున్నా లేట్ అయింది. దాంతో 6 ఏళ్ల నుంచి అట్లనే ఉండిపోయినాయి. ఈ ఇళ్లను కట్టేందుకు బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంది అప్పటి సర్కార్. ఆ బాకీని తీర్చేందుకు మళ్ళా ఇప్పుడు ఈ ఇండ్లను అమ్మకానికి పెట్టారు హౌసింగ్ అధికారులు. అధికారులు చెప్తున్న ధర ఎక్కువ ఉందని కొనేందుకు ఎవరు ముందుకొస్తలేరు. రాజీవ్ స్వగృహ విషయంకి వస్తే యాజ్ అ స్టాఫ్ వెల్ఫేర్ మెజర్ గవర్నమెంట్ హెస్ టేకన్ ఎ డెసిషన్ పోచారం అండ్ బండ్లగూడాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అట్ సబ్సిడైజ్ రేట్స్ ఇవ్వచ్చు. ఈ జియోఎస్ ఇష్యూ చేశాక వి హావ్ హెల్డ్ సెవరల్ మీటింగ్స్ అండ్ ట్రాన్స్పరెంట్ గా క్లియర్ గా చేయడానికి దీనికి ఇప్పుడు రంగం సిద్ధంగా ఉంది. లోన్స్ ఒకటి ప్రాబ్లం ఉన్నాయి. లోన్స్ కూడా స్లోలీ మేము సెటిల్ చేసేస్తున్నాము. ఈ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఇయర్ లో 200 crores యూబీఐది సెటిల్ చేశాం. బండ్లగూడ రాజీవ్ స్వగృహ ఇండ్లను ముందుగల్లా అమ్మాలనుకున్నారు అధికారులు. అటెన్కా, పోచారం, జవహర్ నగర్ ఏరియాలున్న ఇండ్లను అమ్మకానికి పెట్టారు. బండ్లగూడల 2746 ప్లాట్లున్నాయి. ఇండ్ల 817 పూర్తయిన ఇండ్లు, 1929 ఇండ్లు ఇంకా మొత్తం గట్టని ఉన్నాయి. పూర్తయిన ఇండ్లలో 310 ఇళ్లు అమ్మేందుకు రెడీగున్నాయి. ఈ ఇండ్ల చుట్టూ పచ్చని చెట్లు, సోలార్ పవర్, రోడ్, లిఫ్ట్, గ్యాస్ పైప్ కనెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. బాత్రూమ్ ల వేడి నీళ్ల సౌలత్ కూడా ఉంది. స్పెషల్ గా మంచినీళ్లకు పైప్ లైన్ వేసినారు. దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాజెక్టు 30 ఎకరాలలో కట్టబడింది. దీనికి ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం 40-60 రేషియోలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ల్యాండ్ అన్డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఒకటి, గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రాజెక్టు బ్యాక్ సైడ్ 200 అర్బన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నది. దానివల్ల ఏంటంటే మనకు ఎవర్ గ్రీన్ అనమాట, ఎప్పటికి కూడా అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరగదు. ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ ఏంటంటే దీనికి సపరేట్ లైన్ తీసుకోవడం జరిగింది జిహెచ్ఎంసీ నుంచి. మీకు ప్రతి రూమ్లో కూడా ఇక్కడ 24 hours డ్రింకింగ్ వాటర్ రావడం జరుగుతున్నది. రాజీవ్ స్వగృహల ఏ బ్లాక్ లా 1617 స్క్వేర్ ఫీట్స్ 1487 స్క్వేర్ ఫీట్ ప్లాట్లున్నాయి. బి బ్లాక్ లా 1266 స్క్వేర్ ఫీట్స్ 1141 స్క్వేర్ ఫీట్ ప్లాట్లున్నాయి. సి బ్లాక్ లా 798 స్క్వేర్ ఫీట్స్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. డి బ్లాక్ లా 545 స్క్వేర్ ఫీట్స్ 523 స్క్వేర్ ఫీట్ ప్లాట్లున్నాయి. ఏ ప్లాట్ కొన్నా 1 స్క్వేర్ ఫీట్ ధర 1900 అని చెప్తున్నారు అధికారులు. ఈ ఇండ్లను సర్కార్ కొలువులు చేసేటోళ్లకు అమ్మాలనుకున్నారు. అందుకే టీఎన్జీఓలతోని సర్కార్ టీచర్లు, లాయర్లు, డాక్టర్లతోని మీటింగ్ పెట్టినారు. వీళ్ళు కొంటే లోన్ ఇస్తామని బ్యాంకులు కూడా ఒప్పుకున్నారు. మన ఎస్ఎఫ్టీ ఒకసారి చూసుకున్నట్టయితే వీళ్ళు 3200 ఎస్ఎఫ్టీ చొప్పున అమ్మడం జరిగింది. కానీ అదే మన వాళ్ళైతే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, 1900 ఫర్ ఎస్ఎఫ్టీతోని అన్ని హంగులతోని, అంటే ప్రైవేటు బిల్డర్కి ధీటుగా, అంటే ప్రైవేట్ బిల్డర్ కూడా దీని కాంపిటీషన్ తట్టుకోలేని విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రేటు నిర్ణయిస్తే వితిన్ మీకు 1 monthలో మొత్తం దీన్ని సోల్డ్ అవుట్ చేసేసి మేము కూడా మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఇక్కడికి వెళ్ళి వేరే ప్రాజెక్టు మళ్ళీ మార్కెటింగ్ చేసుకో అవసరం వస్తుంది. ఎందుకంటే అంత డిమాండ్ ఉన్నది. ఇప్పటికే రాజీవ్ స్వగృహ ఇండ్లలో ఉంటున్నోళ్ళు ఈ ఇండ్లు బాగానే ఉన్నాయి అంటున్నారు. అన్ని సౌలతులు ఉన్నాయని అంటున్నారు. వాటర్ కూడా కృష్ణ వాటర్ ఉంది 24 hours. సోలార్ సిస్టమ్ కూడా ఉంది దీంట్లో. సో అన్ని బాగున్నాయి. కాకపోతే అన్ని ఖాళీ ఉన్నాయి. 5 ఏళ్ల నుంచి మనకి ఏంటంటే జనాలు వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. ఫెసిలిటీస్ కూడా చాలా విశాలంగా, రోడ్లు బాగా చేశారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ఇండ్లను కొనేందుకు వచ్చిన వాళ్ళు కూడా ఈ ఇండ్లు బాగానే ఉన్నాయి అంటున్నారు. కాకపోతే రేట్లు ఇంకా కొంచెం తక్కువ ఉంటే మంచిగా ఉంటది అంటున్నారు. ఈ రాజీవ్ స్వగృహలో ఈ చాలా మంచి వాతావరణంలో ఉంది. ఎందుకంటే నేషనల్ పార్క్ అడ్జసెంట్ లో ఈ సిటీలో ఇంత మంచి వాతావరణం అనేటువంటిది దాదాపు ఎక్కడ కూడా లభించదు. ఆ వాతావరణం చూసి పర్టికులర్గా ఈ మంచి పొల్యూషన్ ఫ్రీ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ చూడటానికని వచ్చాము, తీసుకుందామని అనుకుంటున్నాము. దీంట్లో గవర్నమెంట్ కూడా తక్కువ రేటుకు ఇస్తే ఇంకా బాగుంటుందనేది కోరిక. మేము ఇక్కడ ఇల్లు కొనుక్కోవటానికి వచ్చామండి, చూసాము. అయితే ఈ ఏరియా మాత్రం చాలా బాగుంది. వెదర్ బాగుంది, నచ్చింది. పొల్యూషన్ లేదు, వాటర్ స్పెషాలిటీ బాగుంది. ఇక్కడ ఇండ్లు కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. రూమ్స్ కానీ దేనికి దానికి అటాచ్ మంచిగా ఉంది, అటాచ్మెంట్ ఇట్లా. అందుకోసం మాకు ఏంటంటే కిచెన్ కూడా అసలు చూడగానే ఇట్లా వచ్చేయాలి, కొనుక్కుంటే బాగుండు. కాకపోతే రేటు కొంచెం ఎక్కువ ఉంది, తక్కువ చేస్తే బాగుండు. మార్కెట్ రేట్ కన్నా రాజీవ్ స్వగృహ ఇండ్ల రేటు తక్కువనే ఉన్నాయి అంటున్నారు అధికారులు. అన్ని సౌలతులు ఉన్నాయని అంటున్నారు.